గుడ్ మార్నింగ్ గైస్. హలో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో లాస్ట్ ప్రీవియస్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్ కదా? అవును సార్. నెక్స్ట్ చూడండి, మల్టీ కరెన్సీ. మల్టీ కరెన్సీ అంటే ఏంటి, ఎందుకు మల్టీ కరెన్సీ యూజ్ చేస్తారు, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తారు అనేది తెలుసుకోండి. ఇక్కడ ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేసిన తర్వాత ఓన్లీ ఇండియాలోనే బిజినెస్ మనం చేయం కదా, అదర్ కంట్రీస్ తో కూడా బిజినెస్ చేస్తూ ఉంటాం కదా. ఓకే. సో అప్పుడు ఏ దేశాలతో మన బిజినెస్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుందో, పర్చేస్ కానీ సేల్స్ కానీ, ఆ దేశం అమౌంట్తో మన ఇండియా అమౌంట్ని మ్యాచ్ చేయాలి. ఇక్కడ డాలర్కి మన ఇండియా అమౌంట్ ఎంత, ఒక దినార్కి మన ఇండియా అమౌంట్ ఎంత, ఒక దిర్హమ్స్కి మన ఇండియా అమౌంట్ ఎంత. ఓకే. దాన్ని బట్టి పర్చేస్ కానీ సేల్స్ కానీ జరుగుతుంది. సో కరెన్సీని క్రియేట్ చేయాలి, కరెన్సీస్తో పాటు రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అమౌంట్ సెటప్ చేయాలి, తర్వాత బిజినెస్లో ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలి. ఈ ప్రాసెస్ ఎలా చేయాలనేది టుడే క్లాస్లో మనం డిస్కషన్ చేద్దాం. డాలర్ సింబల్స్ కానీ, దిరామ్స్ కానీ, తర్వాత దినార్స్ కానీ, ఆస్ట్రేలియా, కువైట్, దుబాయ్, ఈ 3 దేశాలతో మన బిజినెస్ పర్చేజ్ చేస్తుంది, సేల్ చేస్తుంది. ఏ విధంగా క్యాల్కులేషన్ చేసుకోవాలనేది కూడా టుడే క్లాస్లో మనం చూద్దాం. ఓకే. కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ చేస్తే సేవ్. ఓకే. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నేమ్ వేస్తుంది. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ ఇన్వెంటరీ వేసి పెట్టండి. జిఎస్టీ నో పెట్టండి, ఇది కూడా నో పెట్టండి. తర్వాత ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్ని మనం క్రియేషన్ చేద్దాం. లెడ్జెస్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, క్యాపిటల్, ఐసిఐసిఐ బ్యాంక్, ఓకే, పర్చేస్, ఆస్ట్రేలియా కంప్యూటర్ నీడ్స్, క్యాపిటల్ అకౌంట్, ఐసిఐసిఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్స్, కంట్రోల్ ఏ ఇస్తే సేవ్ అవుతుంది. పర్చేస్ అకౌంట్స్, కంట్రోల్ ఏ, ఆస్ట్రేలియా కంప్యూటర్ నీడ్స్, sundry creditors, sales accounts, Kuwait computer world, sundry debtors. ఇక్కడ అక్కడ దేశాల్లో మనకు ఏ రాష్ట్రంలో తెలియదు కాబట్టి ప్రస్తుతానికి ఇండియా ఇస్తున్నాం. కంప్యూటర్ షాపింగ్, తర్వాత ట్రావెల్ ఇన్సూరెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, బ్యాంక్ చార్జెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఎస్కేప్. తర్వాత కరెన్సీ క్రియేట్ చేసిన తర్వాత రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ బయటకు వస్తుంది, ముందు రాదు. ఓకే. కరెన్సీస్ ఏమున్నాయి ఇక్కడ, ఒక డాలర్కి 54.90 పైసా, ఒక దినార్కి 267.59 పైసా, ఒక డిహెచ్ఎస్కి 22.31 పైసా. డాలర్
So this is ఇలా సింబల్స్ ని క్రియేట్ చేయాలి. ఇంకా వాటికి డబ్బులు ఇవ్వాలి. డాలర్ 54.90 పైసా, డిహెచ్ఎస్ 22.31 పైసా, 267.59 పైసా. ఇన్వాయిస్ నంబర్, స్టార్ ఐటమ్, హెచ్పి ల్యాప్టాప్, నంబర్స్, ఎస్కేప్, వోచర్స్, రిసిప్ట్, డేట్. డేట్ కంపల్సరీ మెన్షన్ చేసుకోండి. క్యాపిటల్ 75 తర్వాత అంత రేట్ క్యాష్ విత్డ్రా 5 lakhs. తర్వాత రెఫరెన్స్ పర్చేజెస్ 80, 600. చూడండి, రేట్ ఇన్ ఫారెక్స్, రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ 32,940. తర్వాత ఇదే 48,000కి 54th ఎంట్రీ చేస్తే ఇక్కడ 22,35,200. సేల్స్ 1 267.16. సో తర్వాత చెక్ పైడ్ 26 పేమెంట్. ఆస్ట్రేలియా $25,000. సింబల్స్ కంపల్సరీ ఇవ్వాలి. తర్వాత రిసీవ్డ్ టిఎన్ 4,000. తర్వాత 27 దుబాయ్ 5,000. ఐసిఐసిఐ పేమెంట్ 1 మీటర్.
28 బ్యాంక్ చార్జెస్. ఇలా మనం ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేయాలి. ఏ బుక్ లో వెళ్ళి ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేస్తామంటే అన్ని ట్రాన్సాక్షన్స్ కంటి కనబడతాయి. ఆల్ట్ F1 10 lakhs 13,832. ఈ ప్లేస్ లోనే ఆల్ట్ C ఇచ్చేసి కరెన్సీ వైజ్ ఇండియా అమౌంట్ కి ఇతర దేశాల అమౌంట్ డిఫరెన్స్ చూడొచ్చు. అక్కడ $59,446 అయితే ఇండియా అమౌంట్ 32,63,632. మళ్ళీ ఆల్ట్ C CHS దేశాల అమౌంట్ 4 దేశాల అమౌంట్స్ ఇలా ఎంటర్ చేస్తాం. సమ్మరీ goods invoices, goods outwards, inwards అంటే purchases, outwards అంటే sales, remaining closing balance. Dashboard, memo reports, trial balance. తీరా దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? పొలిటికరెన్స్ అర్థమైందా? ఇద్దరు రవీష్ కృష్ణ ఓకే సార్. అర్థమైంది సార్.